హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీనింగ్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు వర్డ్ ఏమిటంటే స్పెల్ బీ. దీన్ని తెలుగులో అక్షరాల పోటీ, వర్తని పోటీ అని అంటాం. ఈ వర్డ్ని అక్షరాలను సరిగ్గా ఉచ్చరించడం మీద ఆధారపడిన పోటీ అని అంటాం. దీనికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. వాటితో ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. For example, firstly, she won the national spell bee competition. అంటే తెలుగులో ఆమె జాతీయ స్పెల్ బీ పోటీని గెలుచుకుంది. దీని నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండ్ ఫైనల్ ఎగ్జాంపుల్, పార్టిసిపెంట్స్ ఇన్ ద స్పెల్ బీ మస్ట్ మెమరైజ్ న్యూమరస్ వర్డ్స్. అంటే తెలుగులో స్పెల్ బీలో పాల్గొనేవారు అనేక పదాలను గుర్తుంచుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.